బ్రేకింగ్ న్యూస్ టాలీవుడ్ లో ఐటీ ప్రకంపనలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్మాతలపై దాడులు ఆగలేదు. 2 రోజుల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో మీడియా అధినేత రామ్ తో పాటు ప్రముఖ సినీ ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన 15 మంది నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. వారి బ్యాంక్ అకౌంట్స్, స్థిరాచర ఆస్తులను పరిశీలిస్తున్నారు. గత 2 రోజుల నుంచి టాలీవుడ్ లో ఐటీ ప్రకంపనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రముఖ నిర్మాతల ఇళ్లు, ఆఫీసులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, డైరెక్టర్ సుకుమార్, మ్యాంగో మీడియా అధినేత రామ్ తో పాటు ప్రముఖ సినీ ఫైనాన్షియర్ల ఇళ్లు, ఆఫీసులపైన దాడులు కొనసాగిస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తంగా 8 చోట్ల 55 బృందాలతో ఐటీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మొత్తంగా ఈ సోదాల అనంతరం ఐటీ అధికారులు వివరాలను అయితే బయట పెడతారా, లేదా ఎప్పటిలాగే సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతారనుకోవచ్చా? దాదాపు 5 సంవత్సరాలకు సంబంధించిన మొత్తం ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఐటీ అధికారులు వారు వెరిఫై చేస్తున్నారు. నిన్నంతా కూడా చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అంతా కూడా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా వీళ్ళు సినిమా నిర్మాణ సమయంలోనే ఎక్కడి నుంచి వీరు డబ్బులు తీసుకుని వస్తున్నారు, ఎంతవరకు వీళ్ళు నిర్మాణ వ్యయం అవుతుంది, దాంతోపాటు కలెక్షన్స్ ఎంతవరకు వస్తున్నాయి అనే దానిపై కూడా పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి బడా సినిమాలు ఏదైతే ఉన్నాయో చాలా భారీ బడ్జెట్ సినిమాలు అవి. సో వాటికి సంబంధించిన అంశంలో ఇప్పటికే గేమ్ చేంజర్ దాదాపు 400 కోట్ల రూపాయల వరకు కూడా వ్యయం అనేసి కూడా సాక్షాత్తు ఇట్లు నిర్మాతలు కూడా బయట చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి నిజంగానే ఎంతవరకు అయింది, దాంతో ఒకవేళ అయిన ఉంటే ఎంతవరకు వీళ్ళు ట్యాక్సులు కట్టారన్న దానిపై కూడా పూర్తిగా కూపీ లాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు గేమ్ చేంజర్ కానీ, సంక్రాంతికి వస్తున్నాము, డాకు మహారాజు, ఈ సినిమాలకి పుష్ప 2 సినిమాలకి ఫైనాన్స్ చేసినటువంటి ఫైనాన్షియర్స్ ఎవరున్నారో వాళ్ళ ఇండియాలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ సోదాలు అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో మనం చూసాము, ఏదైనా ఐటీ రైట్స్ జరిగేటప్పుడు కేవలం 1 రోజులోనే ముగిసిపోయేది, లేకపోతే 1.5 డే వరకు అయ్యేది. కానీ స్టిల్ ఇంకా కంటిన్యూ నడుస్తుంది. ఇవాళ 3వ రోజు, మరి కాసేపట్లో ఐటీ రైట్స్ అనేది మొదలు కాపుతున్నాయి. నిన్న దాదాపు 10 గంటల వరకు కూడా ఈ తనిఖీలు అనేది కొనసాగాయి. రాత్రి మాత్రం ఒక 5 మంది దిల్ రాజు హౌస్లోనే ఉన్నారు, తర్వాత సుకుమార్ ఇంట్లో ఉన్నారు, మరోవైపు నవీన్ నిర్ణయని ఉన్నటువంటి ఆ విల్లాస్లో కూడా ఉంటున్నటువంటి నేపథ్యం కాబట్టి మైత్రి మూవీస్ మేకర్స్ విషయానికి వస్తే మాత్రం పుష్ప 2 సినిమాకి చాలా పెద్ద స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1850 కోట్ల పైబాటునే ఇంకా వసూలు సాధించింది. ఇంకా ఓటీటీ, శాటిలైట్ అవి పక్కన పెడితే సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అవి ఎంతవరకు కూడా ఒప్పందాలు జరిగాయన్న దానిపై కూడా పూర్తిగా కూపీ లాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. నిన్నంతా కూడా మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా శ్రీమంతుడు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు అనేక సినిమాలు కూడా వాళ్ళు నిర్మించారు కాబట్టి చాలా సినిమాలు వాళ్ళకు సక్సెస్ రేట్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సో దానికి సంబంధించిన కలెక్షన్స్ విషయంలో కూడా వాకప్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఇటు మైత్రి మూవీ మేకర్స్, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వారు అరుగు పెట్టినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవంతా కూడా లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం స్థిరచర ఆస్తులన్నీ కూడా ఎంతవరకు ఉన్నాయన్న దానిపై కూడా పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు చాలా వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఈ వ్యత్యాసాలు అనేది కనపడతాయి. ఎందుకంటే ట్యాక్స్ కట్టిన బట్టి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు చెప్పేదానికి వాళ్ళ లోపల జరిగే దానికి చాలా తేడాలు ఉంటాయి కాబట్టి వాటి మీద పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలనే ఉద్దేశంతో కూడా ఐటీ అధికారులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ కోవలని ఇప్పుడు 3వ రోజు అయితే కొనసాగుతూనే ఉంది. సో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా సుకుమారు ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించిన విషయంలో ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఆయన తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ అనేది కూడా హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా హీరో ఏ రకంగా అయితే రెమ్యూనరేషన్ తీసుకున్నాడో దాదాపు 350 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారనేసి కూడా అనేక రకాలుగా కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో సుకుమార్ కూడా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకున్నారనేది మరొక వార్త కాబట్టి సో దానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు రామ్ చరణ్ తాజాగా నటిస్తున్నటువంటి RC16 సినిమా అంటే బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా, ఆ ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా ఈ యొక్క దాడులు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు రిలీజ్కి రెడీగా ఉన్నటువంటి భైరవం సినిమా కో ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీధర్ వాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క రైట్స్ అనేది కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇంకా అనేది రైట్స్ అనేది మనకు కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. 3వ రోజు కాబట్టి సో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మైత్రి మూవీ సంస్థలో కూడా
మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఒక మంత్రికి భారీ పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణ కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఐటీ అధికారులు ఏం చెప్తున్నారు? సో నిర్మాణం ఎంత వ్యయమైందనే దానిపై కూడా పుష్ప2 సంబంధించిన విషయంలో చాలా వరకు కూడా ఇప్పుడు అతను ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మ్యాంగో సంబంధించిన అధినేత కానీ వీళ్ళందరూ కూడా లావాదేవీలు పెద్ద ఎత్తున కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ సినిమాకి ఫైనాన్స్ చేసినటువంటి వ్యక్తుల గురించి పూర్తిగా వాకపు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి వచ్చినటువంటి వసూళ్ళు అంతా ఇంత కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒక్క రోజులో ముగిసిపోయే రైట్స్ కాదు కాబట్టి పూర్తిగా ఇండస్ట్రీలో దాదాపు 15 మంది దాకా ఇళ్లలో కూడా ఈ యొక్క రైట్స్ జరుగుతున్నాయి. సో అనేక కోణాల్లో కూడా ఈ యొక్క మొత్తం అంతా పరిశీలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి నుండి చూసుకున్న తర్వాత బేరీజ్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ ఏమన్నా ఎగ్గొట్టారా లేకపోతే ఎగ్గొట్టకపోతే ఏంటనే దాని ఇప్పుడు పూర్తి స్థాయి వివరాలంతా సాధించిన తర్వాత మాత్రమే చర్యలు ఉండబోతాయని మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ నవీన్ ఎర్నేని విషయానికి వస్తే మాత్రం మల్టిపుల్ బిజినెస్లు కూడా ఆయన చేస్తున్నాడు. మరోవైపు థియేటర్ల బిజినెస్ కూడా ఉంది కాబట్టి దాంతోపాటు రియల్ ఎస్టేట్ కానీ ఇంకా నిర్మాణ వ్యవహారం ఇంకా కొత్త సినిమాల నిర్మాణ దశలో కూడా ఉన్నాయి కాబట్టి వాడికి పెద్ద ఎత్తున కూడా ఫైనాన్స్ కూడా తీసుకొని వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తాజాగా సినిమాలు వచ్చిన లాభాలు అలాగే పెట్టుబడుల విషయాలపైన ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టేట్టుగా మనకు సమాచారం అవుతుంది. రానా, ఇప్పటి వరకు దిల్ రాజు ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఎటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ దాడులు కొనసాగబోతాయనుకోవచ్చు? మ్యాక్సిమం ఇవాళ సాయంత్రం వరకు కూడా వీళ్ళు కొనసాగే అవకాశం ఉంది. సో ఇవాళ అయిపోయిన తర్వాత ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం బ్యాంక్ లాకర్స్ కానీ కీలక డాక్యుమెంట్స్ కానీ అవన్నీ పరిశీలన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి సో చూడాలి. ఇవాళ ఇంకా నైట్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. మరికొంతమంది సినిమా సంబంధించిన పెద్దల ఇంట్లో కూడా ఈ ఐటీ రైట్స్ జరిగే అవకాశాలు ఉంటుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే మొన్న స్టార్ట్ అయినప్పుడు సుకుమారింట్లో ఈ ఐటీ రైట్స్ జరుగుతున్నాయనేసి కూడా ఎవరికి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ నిన్న ఎప్పుడైతే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన తీసుకెళ్లారో అప్పుడు తన ఇంట్లో కూడా జరుగుతున్నది కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ల పైన కూడా నిర్మాణ దశలో ఉన్నటువంటి సినిమాలు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కొంతమంది హీరోల పైన కూడా ఈ రైట్స్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఐటీ రైట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐటీ అధికారులు వివరాలను బయటపెట్టే అవకాశం ఉందా రాణా? ఒకవేళ వ్యత్యాసాలు మాత్రం కనపడితే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటే వాటికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా సినీ పెద్దల్ని టార్గెట్ చేస్తూ ఈ రైట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎందుకు మొత్తం సినిమాకి సంబంధించిన బడా నిర్మాతల్ని వీళ్ళు టార్గెట్ చేశారు అన్న దానిపై కూడా ఒక పక్క విమర్శలు వస్తున్నప్పటికీ కానీ పూర్తిగా, ఎందుకంటే ఇటీవల మన కాలం చూసినప్పుడు ఎక్స్లో కూడా నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా సినిమాకి సంబంధించిన వచ్చినటువంటి కలెక్షన్స్కి వాళ్ళు వేసినటువంటి పోస్టర్స్కి గ్రాస్ లెవెల్ రూట్లో వస్తున్నటువంటి కలెక్షన్స్కి చాలా తేడాలు కనపడుతున్నాయి అన్న దానిపై కూడా పూర్తిగా వాటంతా కూడా బయట పెట్టాలనే ఉద్దేశంతో కూడా చాలా మంది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ పైన ఈ రైట్స్ అనేది కొనసాగాలి అని కూడా చాలా మంది కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళ నుంచి కూడా వచ్చే డబ్బులు ఎంతవరకు వస్తుంది, నిర్మాతలు ఎంత పెడుతున్నారు అని అన్ని కోణాల్లో కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో అధికారులు కూడా దృష్టి పెట్టారు కాబట్టి లావాదేవీలు ఏ విధంగా ఉండబోతాయి. ముఖ్యంగా సినిమాలు రిలీజ్ అయిపోయిన థియేటర్కి ఒకవేళ బిజినెస్ అయినా అవ్వకపోయినా కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటికి సంబంధించి శాటిలైట్ ఓటీటీలు ఎంతవరకు అమ్మారు, ఎంతవరకు డీల్స్ జరిగి దానికి సంబంధించిన ఒప్పంద పత్రాలు అవన్నీ కూడా చూసుకున్న తర్వాత వీళ్ళు కట్టారా లేదా అన్న దానిపైన మాత్రమే ఎక్కువగా ఐటీ అధికారులు దృష్టి పెట్టబోతున్నారు. థ్యాంక్ యూ రాణా.